ఉప్పల్ వాళ్ళని అవమానించారంట, మరి ఏం చెప్తారు? ఎవరు వమ్మన్నారు? ఎవరు వమ్మన్నారు? అవమానించే షోకు ఎవరు వమ్మన్నారు? ఒకటే చెప్తున్నా, నిజం చెప్పాలంటే నాగార్జున సార్ మీరు అంటే మాకు చాలా ఇష్టం. అన్నపూర్ణ స్టూడియో పెడితే ఎంతో మందికి అన్నం పెట్టిండ్రు. మీ నాయన కాన్నుంచి వెళ్ళి ఎంతో కష్టపడ్డారు. ఆ స్టూడియో కోసం పస్తులుండి పనిచేసిండ్రు మీ నాయన గారు. కాకపోతే వాళ్ళని మేము గౌరవిస్తాం, కాళ్ళు కూడా మొక్తాం. ఏఎన్ఆర్ సార్ది మీది కూడా దండం చేస్తాము. ఆ జడ్జీలని పీకేసి మంచి అవగాహన ఉన్నోళ్ళని, ఒక డిగ్రీ చదువుకున్న వాళ్ళని, వాళ్ళు చదివినా కూడా వాళ్ళ చదివిన అనిపించారు. నిజం చెప్పాలంటే వాళ్ళని చూస్తే ఎట్లున్నదా అంటే వాళ్ళు నయం. నిజం చెప్పాలంటే తెలుసా, వాళ్ళకు అవగాహన ఉంటది ఏ టైంలో మనం ఏం చేయాలని చెప్పేసి. అరే ఒక సాధారణమైన వ్యక్తులు, ఒక మిడిల్ క్లాస్ వ్యక్తులు ఒక స్టేజ్ పైకి వచ్చినప్పుడు అలాంటి వ్యక్తి నువ్వు ఎట్లొచ్చినావు ఏమొచ్చినావు అనేది అడిగి, లేకపోతే ఒక టాస్క్ ఇవ్వాలి. అరే నేను అన్ని పరీక్ష చూసిన, అసలు ఒక టాస్క్ ఇవ్వండి, లేకపోతే ఒక ఏమన్నా ఒకటి పాట పాడనండి, నవ్వించాను, ఒక కామెడీ చేయను, లేకపోతే ఒకటి ఏదైనా ఒకటి చెయ్యి అని అడిగితే వాళ్ళ టాలెంట్ చూపిస్తారు. అరే నువ్వు ఎవరికి తెలుసు, నీకు కూడా ఫ్యాన్స్ ఉన్నారా అంటే, నీ ముఖానికి నీకు ఫ్యాన్స్ ఉన్నారా అన్న? నవదీప్ అన్న నీ మొహానికి ఫ్యాన్స్ ఉన్నారా? మీరు జై సినిమా, గౌతమ్ ఎస్ఎస్సి అనే సినిమాలు తప్పించి మాకు ఏమీ తెలియదు. ఒక ఆర్య 2 సినిమానా, ఆర్య 1 సినిమాలలో ఉండవు. ఇది తప్ప మాకు ఎవరో కూడా తెలియదు. మొన్న జడ్జిగా కూర్చుంటే అరే ఈ సార్ కదా అప్పుడు సినిమాలో చేసిండే అని అనుకున్నా. ఇంకోటి మా పోరగానికి, నా కొడుకుకు నీ ఫోటో చూపిస్తే ఎవరేమో అంటాడు, ఉప్పల్ బాలను చూపిస్తే బాలమ్మ అంటాడు. అర్థమైందా? నువ్వు ట్రాన్సా అన్నట్టు అడిగింది బిందు మాధవి, దాన్ని ఎలా చూస్తారు? నువ్వు ట్రాన్సా బాలు అని అడిగింది బిందు మాధవి. ఏమో వాళ్ళతోటి మంచిగా కనెక్షన్ ఉండొచ్చు, ఆమెకు వాళ్ళ ఫ్రెండ్షిప్ ఉండొచ్చు, అందుకే అడిగింది ఏమో. ఎప్పుడే కానీ బాగా అర్థం చేసుకోండి. ట్రాన్సా అని అనే ముందు ఒకటి అర్థం చేసుకోలే, ట్రాన్స్ మనుషులు కాదా? వాళ్ళు మనుషులు కాదా? వాళ్ళకు కూడా హక్కులు లేవా? వాళ్ళని అంత డైరెక్ట్గా ఎట్లా అంటారు? ఒకవేళ ఒక మగ వ్యక్తి ఆడికి వచ్చినప్పుడు అవమానించినట్టు కాదా ఇది? ఎట్లా అంటావు? ఆమె మీద సీరియస్ యాక్షన్ తీసుకోవాలి. నిజం చెప్పాలంటే నువ్వు ఇచ్చేది చీప్ ఎంటర్టైన్మెంట్, నీకు ఏం అర్హత ఉంది లోపలికి వెళ్ళడానికి అన్నట్టు అన్నారు కదా. నువ్వు ఇచ్చేది చీప్ ఎంటర్టైన్మెంట్ ఇన్స్టాగ్రామ్ లో. అసలు నిజంగా చెప్పాలంటే వాళ్ళు జడ్జీలుగా ఊరికి అర్హత ఏముండదు. ఇప్పుడు మనం కోర్టుకు వెళ్తాం, ఏమన్నా నేరం అయినప్పుడు, ఏదైనా హత్యలు అయినప్పుడు కోర్టుకు వెళ్తే అక్కడ జడ్జీలు ఉంటారు. ఆ జడ్జీలు మనకు తెలుసు, వాళ్ళు ఎట్లా న్యాయం చెప్తారు. ఏదైనా సరే ప్రాబ్లమ్స్ కానీ లేకపోతే అక్కడ సాక్ష్యాలు ఉంటేనే వాళ్ళు దానికి తీర్పునిస్తారు. నువ్వు ఏది లేనిది ఆ మనిషిని, నీకు ఫ్యాన్స్ ఉండరా, నీకు అది ఉండరా, నీకు ఇది ఉండరా, అవన్నీ నీకు ఎందుకు భయ్? ఆడ నీ టాలెంట్ ఏంది అని అడగాలి. ఒక పాట వాడు అనాలి, నువ్వు లవ్ ప్రపోజ్ చేయి అనాలి. బ్రో ఒక అమ్మాయి జస్ట్ షూస్ క్లీన్ చేస్తే ఫోన్ వల్ల కొడితే లోపలికి తీసుకున్నారు, దాన్ని ఎలా చూస్తారు? మెయిన్ ఇంపార్టెంట్ దానికి అప్లై చేసుకున్న వాళ్ళకి తెలివి లేదా అని నేను చెప్తా. మనం ఎప్పుడైతే ఆ షో చూడకుండా గమ్ముకుంటామో అప్పుడు వాళ్ళు తగ్గుతారు తప్ప అంతవరకు తగ్గరు. ఈ అగ్ని పరీక్ష ఇంతకుముందు ఉండేనా అండి? ఉండేనా చెప్పండి? అసలు లేదు. అటువంటిది ఇప్పుడు ఎందుకు పెట్టారు తెలుసా? ఇప్పుడు హై క్లాస్ లో క్లాస్ వాళ్ళని సెలెక్ట్ చేస్తారు, హై క్లాస్ వాళ్ళని డైరెక్ట్ జోరిస్తారు. అంటే వాళ్ళని కూడా అడగొచ్చు కదా, అడగారు. అట్లా ఎందుకు అడగారు అంటే కామనర్స్ అంటే ఊకొచ్చిన వాళ్ళు కామనర్స్ అంత టాలెంట్ పెద్దోళ్ళకు ఉండదు తెలుసా? హైప్ కోసం అంతే, హైప్ కోసం. అర్థమైందా? ఉప్పల్ బాలు అనే కాదు, ప్రతి ఒక్కరు ఎవరైనా సరే మీరు ఏం అది ఏం జరిగింది ఏంది అనేది ఆ మొత్తం చూస్తే అర్థమవుతుంది. ఒక అమ్మాయి కొడతా అనేది ఓకే అన్నారు. ఏంది ఇందాక మరి మిమ్మల్ని ఎవరు అప్లై చేసుకోమన్నారు? అప్లై చేసుకున్నకుండా ఇంటికాడ ఉండేది ఆడ పోయిన తర్వాత అన్ని చెక్ చేస్తారు, అకౌంట్ ఇంకా కూడా చెక్ చేస్తారు.
కరెక్ట్. అరే ఇప్పుడు అన్ని తెలుసు కదా, ఎవరు అప్లై చేసుకోమన్నారు? అన్న షో స్క్రిప్టెడా జెన్యూనా ఒకటే చెప్పనా? ఇప్పుడు వీళ్ళు తీవ్రవాదులు మరి. అది షో స్క్రిప్టెడా జెన్యూనా? షో మొత్తం స్క్రిప్టెడా నార్మలా? అది ఏమో తెలియదు కానీ ఒకటి ఏంటంటే ఒకటి చెప్తున్నా, జెన్యున్ గా చేయండి, మంచిగా టాలెంట్ అడుగుర్రి. ఒక ఆడిషన్ కి మూవీ ఆడిషన్ కి పోతే మమ్మల్ని డైలాగ్స్ అడుగుతారు, కామెడీ చేయమని అడుగుతారు, లేకపోతే డాన్స్ చేయమని అడుగుతారు. నేను ఆడిషన్ లకు పోయినా కాబట్టి చెప్తున్నా. ఒకవేళ ఛాన్స్ వస్తే నువ్వు వెళ్తావా బిగ్ బాస్ షోకి? ఎవరు ఛాన్స్ వస్తే వెళ్తా. ఏం చూపిస్తావు? నీ టాలెంట్ ఏంటంటే నాకు అడిగింది చూపిస్తా. నాకు అడగకుండా ఇట్లా నీకు ఫ్యాన్స్ ఉండరా, నీ ముఖం కాటే నీ ముఖం అద్దంలో చూసుకున్నావా అని అంటా నేను డైరెక్ట్. అర్థమైందా? ఒక పెయింట్ వేసేటోని లక్షల మంది సబ్స్క్రైబర్ తెచ్చుకున్నా, నీ మొహానికి ఏం తెచ్చుకున్నావు అని అడుగుతా. అర్థమైందా? జస్ట్ అవగాహన లేని వాళ్ళని కూర్చోబెట్టినని అనుకుంటున్నా. వాళ్ళ ప్లేస్ లో ఎవరిని కూర్చోబెడితే బాగుంటది అంటావు? వాళ్ళ ప్లేస్ లో ఎవరిని కూర్చోబెట్టాలంటే వైజాగ్ సత్యాన్ని కూర్చోబెట్టాలి. మీరు నవ్వుతుండ్రు ఆయన చూస్తే, మీరు అనుకుంటారు కానీ ఆయన మొన్న కుర్చీ తాత చనిపోతే ఈడ కనీసం 30-40 వేలు ఖర్చు పెట్టి అన్నదానం చేపించింది తెలుసా? అది ఎవరైనా పెట్టానా పక్క ఆయన ఉండి చూసుకున్నారా లేదా? బాధ్యత. అర్థమైందా? అక్కడ వచ్చిన ప్రతి ఒక్కరితోటి ఎట్లా మాట్లాడాలి అనేది వైజాగ్ సత్యకు తెలిసినంత అక్కడ ఉన్న జడ్జిలకు తెలియదు.